మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతోంది. ఏడాది పూర్తవుతున్నటువంటి సందర్భంలో అనేక సర్వేల్లో మంత్రివర్గ పనితీరు పైన అసంతృప్తి వ్యక్తమైంది. సాక్షాత్తు చంద్రబాబు నాయుడే మంత్రివర్గ పనితీరు పైన అసంతృప్తి వ్యక్తం చేశారు. కొంతమందిని మార్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికీ ఆ నేతలు మారకపోతే మార్చేస్తా అంటూ చంద్రబాబు పలుమార్లు వార్నింగ్ కూడా ఇచ్చారు. అదే సందర్భంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ధీటుగా ఎదుర్కోవడంలో, కౌంటర్ ఇవ్వడంలో మంత్రివర్గంలో ఉన్నటువంటి తన సహచరులు ప్రభావవంతంగా పనిచేయడం లేదు, సమర్థంగా పనిచేయడం లేదని చంద్రబాబు నాయుడు భావిస్తున్నటువంటి సందర్భం. కాబట్టి మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయి. మంత్రివర్గంలో చాలామందిని తొలగిస్తారు, వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ ప్రచారం నేపథ్యంలో కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించిన కమ్మ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు మంత్రివర్గంలో చోటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే మంత్రివర్గంలో 5 కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, నాదెండ్ల మనోహర్, గొట్టిపాటి రవికుమార్, పయ్యావుల కేశవ్. ఈ 5 కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు. చంద్రబాబు నాయుడు మినహాయిస్తే మిగిలిన 4 కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. ప్రాంతాల వారీగా చూసుకున్నా వీరిని మార్చే పరిస్థితి లేదు, వీరి పర్ఫార్మెన్స్ దృష్ట్యా వీరిని మార్చే పరిస్థితి లేదు, ఏ విధంగానూ ఈ 4 మార్చే పరిస్థితి లేదు. కాబట్టి కృష్ణా, గుంటూరు జిల్లాకు సంబంధించిన కమ్మ సామాజిక వర్గ నేతలు మంత్రివర్గంలో స్థానం కోసం ప్రయత్నించడం అత్యాశ అవుతుందన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం. ఇప్పటికే 5 మంది మంత్రివర్గంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు కాబట్టి ఇంకొకరిని తీసుకునే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పటికే 5 మంది ఉన్నారు, ఇంకా ఎక్కువగా తీసుకుంటే కమ్మ సామాజిక వర్గ ముద్ర పడుతుంది, కమ్మ సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారనే ముద్ర పడుతుంది. కాబట్టి ప్రజల్లోకి రాంగ్ సిగ్నల్ వెళ్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు ఆ దిశగా ముందుకు వెళ్లే పరిస్థితి లేదు. కాబట్టి కమ్మ సామాజిక వర్గ నేతలకు ఇక అవకాశం ఉండకపోవచ్చు. అది కూడా కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించిన కమ్మ సామాజిక వర్గ ఎమ్మెల్యేలకు ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఉండబోదు అన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం. ఇదే సందర్భంలో మరొక వాదన కూడా వినిపిస్తోంది. కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించిన కమ్మ సామాజిక వర్గ నేతలపైన చంద్రబాబు నాయుడు వివక్ష చూపుతున్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో కొడాలి నానిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కృష్ణా, గుంటూరు జిల్లాలపైన వివక్ష చూపుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రాధాన్యత కమ్మ సామాజిక వర్గానికి చంద్రబాబు నాయుడు ఇవ్వడం లేదన్నది మరొక వాదన. తనకు అనుకూలమైనటువంటి వారిని, తన మాట వినేవారిని తప్పితే మిగిలిన కమ్మ సామాజిక వర్గ నాయకుల్ని చంద్రబాబు నాయుడు పక్కన పెడుతున్నారు. కేవలం ఎన్నికల వరకు మాత్రమే వాడుకుంటున్నారు. ఆ తర్వాత మంత్రివర్గ విషయంలో మొండి చేయి చూపుతున్నారు కృష్ణా, గుంటూరు జిల్లా కమ్మ నాయకులు కన్నది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. ఇప్పటికే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు అసంతృప్తితో ఉన్నారు. కేవలం సీనియారిటీ లేదన్న కారణంతో చంద్రబాబు నాయుడు తమను పక్కన పెడుతున్నారనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సీనియారిటీ లేకున్నా కమ్మ సామాజిక వర్గ నాయకులకి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఇదే చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో మొదటిసారి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులయ్యారు. కానీ 2-3 సార్లు గెలిచినటువంటి కమ్మ సామాజిక వర్గ నాయకులకు అవకాశం కల్పించడం లేదన్న ఆవేదన కమ్మ సామాజిక వర్గంలో వ్యక్తమవుతోంది. చంద్రబాబు నాయుడు కృష్ణా, గుంటూరు జిల్లాలపైన వివక్ష చూపుతున్నారు. ప్రధానంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని కమ్మ సామాజిక వర్గం పైన వివక్ష చూపుతున్నారు. అవకాశాలు ఇవ్వడం లేదు అన్నది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. ఎంత సీనియారిటీ ఉన్నా, రాజకీయ అనుభవం ఉన్నా చంద్రబాబు నాయుడు తమను పక్కన పెడుతున్నారనే ఆవేదన కృష్ణా, గుంటూరు జిల్లాల కమ్మ సామాజిక వర్గం నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. రాబోయే మంత్రివర్గ విస్తరణలో తమకు అవకాశం లభిస్తుందని కృష్ణా, గుంటూరు జిల్లాల కమ్మ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం వీరికి అవకాశం ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కాబట్టి ఈ నాయకులు కొంత అసంతృప్తితో ఉన్నారు. ఈ అసంతృప్తి ఎంతవరకు దారితీస్తుందనే ఒక విశ్లేషణ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించిన కమ్మ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు గత వైఎస్ఆర్సీపీ హయాంలో ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చారు కమ్మ సామాజిక వర్గానికి, ఇప్పుడు ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తున్నారు, ఈ విషయాలపైన ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు, విశ్లేషిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చారు కృష్ణా, గుంటూరు జిల్లాలకు, చంద్రబాబు నాయుడు ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తున్నారు, 2 అంశాలను బేరీజు చేసుకుంటున్నటువంటి ఒక సందర్భాన్ని రాజకీయ విశ్లేషకులు
ఇక్కడ ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృష్ణా గుంటూరు జిల్లాలో కమ్మ సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. చంద్రబాబు నాయుడు కావాలనే కృష్ణా గుంటూరు జిల్లాల కమ్మ సామాజిక వర్గం నాయకులను తొక్కి పెడుతున్నారు, అవకాశాలు ఇవ్వడం లేదు, మంత్రివర్గంలోకి తీసుకోవడం లేదన్న ఆవేదన కృష్ణా గుంటూరు జిల్లాల కమ్మ సామాజిక వర్గం నాయకుల్లో ఎమ్మెల్యేల్లో స్పష్టంగా కనిపిస్తోందన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా.